అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలితా జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. కీరవాణి గారికి ఓకే. సో ఆయన ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా మేము స్కోర్ చేసేటప్పుడు అంతా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన ఎలా చేశారు, ఆ ఇదిలో చెయ్యాలి అనే ఒక ఇది. నాకు కీరవాణి గారితో ప్రత్యేకించి చెప్పాలంటే, నేను అర్జున్ రెడ్డి చేసిన తర్వాత ఆయన ఫస్ట్ పర్సన్ అండి. లైక్ కీరవాణి గారు సందీప్కి కాల్ చేసి ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ఎవరు అని అడిగారంట. అవునా? అడిగి ఆయన సార్ ఏమో ఇలాగా చెప్తే ఇస్తే నాకు మెసేజ్ చేశారు సార్. అది నాకు అంటే నాకు జీవితం అంటే మీరు చేసింది లక్ష్మీనారాయణ గారు అబ్బాయి అనే విషయం తెలియదు ఆయనకి. తెలీదు, అంత తెలీదు. నాకు మెసేజ్ పంపించారు. తర్వాత తెలుసుకున్నారు. తెలుసుకొని విజేత ఆడియో లాంచ్లో అది చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే ఆడియో లాంచ్ స్టార్ట్ అయిపోయింది. మేము ముందే వచ్చాం, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చాం. మాకు లోపల పంపించట్లే. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే నమ్మట్లేదు. ఎవరు? నేను లోకేష్ సింగర్, అందులో ఒక పాట పాడాడు లోకేష్. ఇద్దరు ఉన్నాము, ఇంకో ఎవరో ఫ్రెండ్ ఉన్నారు. పంపించట్లే. అటు పోతున్నాం ఇటు పోతున్నాం, ఇంకెవరైనా కనబడతారు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే నమ్మట్లే. ఫోన్ రీచ్ అవ్వట్లేదు. సరే ఈయన సింగర్, ఈయనైనా పంపించండి లోపల అంటే, అబ్బే అస్సలు నో అని తోసేస్తున్నాడు ఆయన. బౌన్సర్లు వాళ్ళకి తెలియదు కదండి అవి. సో అలాగ ఉండేటప్పుడు లైక్ సరే అని చెప్పి ఒక ఏడిఏమో అలా తిరుగుతున్నాడు అటు పక్క. క్యాకేస్తే, సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారా అంటే, సార్ లేదండి చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం లోపల రావడానికి, ఎవరు వదలట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అయ్యా వదలండి అది అంటే, తరే అని ఆయన పిలుచుకెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. సెకండ్ ఇంకో గేట్ ఉంటుంది, అక్కడ ఆపేశారు మళ్ళీ. ఆయన వదలట్లేదు. ఏమండి ఆ టైంలో మా సింగర్ని ఆయన తోసేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. పడిపోయాడు లోకేష్ అయితే. నేనైతే అది షర్ట్ పట్టుకొని అంటే, అప్పుడు రాకేష్ శశి ఆ డైరెక్టర్ చూసి ఏంటి అంటే, పద ఏంటి ఇంత లేట్? లేదు చాలాసేపు అయింది వచ్చి, మాకు లోపల వదిలేటంటే సరే లోపల వచ్చి, అప్పుడు అనురాగ్ కుల్కర్ని ఒక సాంగ్ పెర్ఫామ్ చేశారు లోకేష్. సరే పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు చేస్తే చాలు, మన వెళ్ళకపోయినా పర్లేదని సరే అని అలాగా ఒక మూలలో నుంచొని ఉంటే, ఫస్ట్ కీరవాణి గారే అండి పైకెక్కి మాట్లాడేటప్పుడు అంటే నా గురించి చెప్పారు. నాకు రామి అంటే ఎవరు అని చెప్పి తెలుసా మీకు అని చెప్పి, అర్జున్ రెడ్డి మీరు సినిమా చూశారు కదా, నాకు ఎంతో ఇష్టం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఈయన. రామి అంటే లక్ష్మణ్ గారు అబ్బాయి పలానా ఇలా అని చెప్పి నాకు ఎంతో ఇష్టం ఆ మ్యూజిక్, ఆ గ్యాప్స్ వదలడం కానీ ఇదని నా ఫుల్ నేమ్ చెప్పి రామి అని చెప్పి ఎవ్రీథింగ్ చెప్తే, నాకు టీయర్స్ కంట్లో నీళ్ళు వస్తున్నాయి యాక్చువల్లీ. ఆయన సార్ చెప్పిన తర్వాత రాజమౌళి గారు చెప్పారు, ఓకే ఏమయ్యా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నావు నువ్వు అది అంటే, సార్ ఇక్కడ సార్ అని చేసి సార్ నీ ఫంక్షన్ అయ్యా, నువ్వేంటయ్యా ఎక్కడో ఉన్నావు. సో హీస్ రామి, హర్షవర్ధన్ రామేశ్వర్ తనే అని చెప్పి, అదే ఫస్ట్ పరిచయం ఐ థింక్ ఆడియన్స్ నేనే అని. సో అది చాలా అని అనిపించింది ఆ టైంలో. ఒక ఆస్కార్ అదే మీరు అంటున్నారు ఇప్పుడు ఆస్కార్ అని, మాకైతే కీరవాణి గారు అంటే ఎప్పుడో ఆయన. అంటే మీ సినిమా ఫంక్షన్ లో మీకు అలాంటి అవమానం జరిగింది అనమాట, లోపలికి పోనీయకుండా. అంటే వాళ్ళకి తెలియదు అంటే చిన్న ఇది ఒక కామెడీగా అందరు చెప్తే అంటారు, అవునా అంటారు. సో అలా మిమ్మల్ని ప్రజలకి సభికులకి పరిచయం చేశారనమాట. అదే అన్నదమ్ములు ఇద్దరు పరిచయం చేయడం, నాకైతే ఆ రోజంతా ఇంకా ఇది చాలు, ఇక లైఫ్ లో ఇంకేం అక్కర్లేదు అన్నట్టు ఒక అనిపించింది. ఎందుకంటే ఎమోషన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి కీరవాణి గారు అంటే అంత ఇష్టం. మేము చూసి ఇన్స్పైరింగ్ గా తీసుకున్న వ్యక్తి, గురువు లాగా తను. సో ఆయన చెప్పడం అంటే ఇంకా చాలు కదా సార్, ఇంకేమి మనకి. సో అది రాజమౌళి గారు చెప్పడం. బాహుబలి చూసిన తర్వాత నేను లిటరల్గా ఆయన కాలు మొక్కాలనిపించింది ఫిలిం చూసిన తర్వాత. అవకాశం రాలేదు, బట్ మన స్థాయిని, మన ఒక ఫిలింని ఇంకా రేంజ్ తీసుకెళ్లారంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా. అవును సార్, పిలిపిస్తారేమో ఆయన కూడా, మీట్ అవ్వాలని. కీరవాణి గారే పిలుస్తారేమో, రా నువ్వు వచ్చి ఈ సినిమా ఎందుకంటే ఆయన సినిమాల గారికి కీరవాణి గారే కదా పర్మనెంట్ కదా. అవునండి.
మీకు కూడా ఏమైనా కొంత దాంట్లో స్థానం కల్పిస్తారేమో చూడండి. తెలియదు సార్, బట్ నాకు వాళ్ళు కలిస్తే చాలు, అదే. మీట్ అయ్యి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే అదే. సో ఇప్పుడు మీరు వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నేళ్ళు అయిందండి? ఐ థింక్ నేను చిన్నప్పటి నుంచి ఉన్నా, బట్ నాకు తెలిసి 2000 నుంచి వచ్చాను. 2002 నుంచి ఎప్పుడు, అంటే నా 10th క్లాస్ అయిన తర్వాత ఇంకా దీంట్లోనే ఇంకా మ్యూజిక్ ఇండస్ట్రీ అలా కంపోజింగ్ అసిస్టెంట్ వెళ్తూ రికార్డింగ్స్ వాయించుకుంటూ పర్కషన్స్ అలాగా ప్రోగ్రామర్ అలాగా. ఇంకా ఎప్పుడన్నా అనుకున్నారా ఈ రోజు ఇంత ఇలా మీ గురించి మాట్లాడు? ఇలాగ అనుకోలేదు సార్, లైక్ ఇంత ఇదిగా వస్తుందని. బట్ నేను అనుకునేటోడిని లైక్ ఎలాగంటే అంతే సిలీగా ఉంటుంది. లైక్ ఒక టైంలో నేర్చుకునే టైంలోని ఇప్పుడు ఈరోజు కరెంటు అంటే కరెంట్ పోయి ఉంటుంది కదా, ఇప్పుడు కరెంట్ వస్తే నీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతా లేకపోతే లేదు, అలాంటి ఒక సిల్లీ ఇవన్నీ చేసేటోడిని నేను. ఈరోజు ఇలాగ అనుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని, ఇది కరెంట్ రావాలి, అలాంటి అన్ని ఒక ఇది ఉండేది సార్. లైక్ ఏమైతే గోల్ అయితే ఉండేది ఎవరు తెలిసేది కాదు. ఒకరోజు నేను అవుతాను అనేది ఒక కాన్ఫిడెంట్ ఒక ఇది ఉండేది. మేబీ ఆ సబ్ కాన్షియస్ లో ఇది కాబట్టి ఈరోజు అట్లాగే మీకు కూడా కలిసి వచ్చినాయి. అవునండి. ఒక సందీప్ రెడ్డి లాంటి వ్యక్తి మీ జీవితంలో తారసపడటం, అవునండి, మీకు అది పెద్ద మేలు చేసింది. మేలు చేసింది. అవును. సో రేపు పొద్దున ఇంకా మీ నుంచి ఏం వస్తాయో చూడాలి. ఇక ఖచ్చితంగా అయితే మీ ముద్ర అయితే ఆల్రెడీ హర్షవర్ధన్ రామేశ్వర్ అనే ఒక స్టాంప్ అయితే వేశారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఉంది మీ పేరు ఎక్కువగా. సో రేపు పొద్దున ఫుల్ ఫ్లెడ్జ్ మీరు అన్నట్టు ఆ డెవిల్ సినిమా వచ్చిన తర్వాత అవును సార్ మీ ప్రతిభ ఏంటి అనేది ఇంకా అందరికీ తెలుస్తుందని మనస్ఫూర్తిగా. సో చాలా బాగా వచ్చింది, హ్యాపీ. అదే చూడాలి 29th తర్వాత మళ్ళీ స్పిరిట్ కూడా మీరే అని చెప్పేసి వస్తా ఉంది. ఎప్పుడు నుంచి 4-5 నెలల నుంచి నడుస్తూ ఉంది అది. అవునండి. ఇంకా అది అదే ఇంకా స్టోరీ ఇంకా ఇచ్చేయలేదు అనుకుంటున్నాను. చెప్పాడా ఆల్రెడీ? ఏం చెప్పలేదు ఇంకా. చెప్పలేదుగా. దీని అయిన తర్వాత అదే నెక్స్ట్ టీమ్ కు ఉంటది, లైక్ ఉంటది అన్నాడు. అవును, నెక్స్ట్ మళ్ళీ మనం కలిసి పని చేస్తామని చెప్పాడా? చెప్పారండి. నెక్స్ట్ ఉంటే స్పిరిట్ ఉంటది. ప్రభాస్ గారిది. సో ఆయన ఇప్పుడు కల్కి సలారు మారుతి డైరెక్షన్ లో ఒకటి, తర్వాత అది కల్కి ఉంది. అవునండి, తెలియదు నాకు నెక్స్ట్ ఏ ఫిల్మ్స్ తెలియదు. ఆల్రెడీ ఇదైతే సలార్ అయితే రిలీజ్ కదా 22nd. అదే కొద్ది బ్రేక్ తీసుకొని దాని మీద కూర్చుంటానని చెప్పారు. ఇమీడియట్ ప్రాజెక్ట్ అయితే సందీప్ స్పిరిట్. అవునండి. సేమ్ దానికి కూడా ఓన్లీ బిజీ ఏమైనా ఉంటుందా, లేకపోతే మ్యూజిక్ కూడా ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయి? తెలియదు, ఐడియా అది సందీప్ గారి ఆయన థాట్ ఆలోచన. ఆయన కథ ప్రకారం వెళ్తారు యాక్చువల్లీ. సో ఎలాగా ఏంటి పాయింట్ అయితే ఏమన్నా ఐడియా ఉందా? చెప్పడా మీతో? ఏమి అసలు చెప్పక్కర్లేదు. నాకు ఏం దాని గురించి ఏమి రివీల్ చేయలే. ఓకే, అది మంచి స్టోరీ రామి, నేను చెప్తాను వచ్చి అని చెప్పారు. నరేట్ ఇస్తాను, ఇంకా చేయాలేమో, ఇంకా రైటింగ్ ఉంది దానికి. మేబీ కంప్లీట్ అవగానే వస్తానని చెప్పారు. లిస్ట్ అయితే వస్తా ఉంది సందీప్. అది ఎంతవరకు నిజం అనేది